పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. కోలగొట్లలో వైఎస్ఆర్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలంలో జేసీబీలతో తవ్వకాలు జరిపి మట్టిని తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాసరయ్య ఊరుకు దూరంగా ఉంటున్నారు. తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నాసరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదుట కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. నా పేరు కన్నెబోయిన నాసరయ్య. మా చేను 2 ఎకరాల 30 సెంట్లు అండి. అయితే 3 నెలల కింద మట్టి తీసుకెళ్లారు. ఇయ్యాలో ఫోన్ చేస్తే గని రమేష్, పేరబని మన్నయ్య, ఏసుబాయి నాసరయ్య వాళ్ళు ముగ్గురు పెట్టమంటే పెట్టినామని అన్నారు. కాబట్టి వాళ్ళ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయొద్దు, గని రమేష్ నాకు ఫోన్ చేద్దాం అన్నాడు. ఎమ్మెల్యే పెట్టమంటే పెట్టినామన్నాడు బెమ్మారెడ్డి. అందుకని కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి మేము ఊళ్ళో గొడవలు ఎందుకు ఏమవుతుందని మేము ఎదురుకి వెళ్ళి వచ్చామండి. మా చేను శుభ్రంగా 3 నెలల కింద నా 2 గుక్కిలేర్లు వచ్చాయి. మట్టి తీసుకెళ్లారు టిప్పర్లతోని. మళ్ళా రాత్రి ఒక 10 ట్రాక్టర్లు కొక్కిలేను వచ్చి మట్టి తీసుకెళ్ళాయి. అవి ఊరికి చెప్పినా ఎవరు స్పందించట్లేదు. ఎంఆర్ఓ గారు చెప్పాము, ఎంఆర్ఓ గారు స్పందించట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడికి పోవాలి? ఎవరికి అడిగిపోయినా ఎవరు స్పందించట్లేదు. ఇట్లా స్పందించిపోతే మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం మా కుటుంబం మొత్తం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకుల రౌడీజం రోజు రోజుకు పెరిగిపోతోంది. బుర్గి మండలం కోలగట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నెబోయిన నాసరయ్య ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అతని పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు. రోజు ఇంటి దగ్గరకు వచ్చి ఏదో గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు గనక ఊళ్ళో గనక ఉంటే నీ పైన కేసులు బనాయిస్తామని బెదిరించడంతో నాసరయ్య పూర్తిగా ఇల్లు, వాకిలి, పొలాలు అన్ని వదిలేసి పక్కనే వేరొక గ్రామంలో అక్కడికి వెళ్లి ఉంటూ ఉన్నారు. అయితే కనీసం పొలంలో వ్యవసాయం కూడా చేసుకొని అనే పరిస్థితి. పూర్తిగా తెలుగుదేశం నాయకుల అండలోనే ఆ గ్రామం ఉంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొలంలో పంట కూడా వేసుకొని ఉన్న పరిస్థితి. దీంతో అందరితో పాటు నాసరయ్య కూడా ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశానికి సంబంధించిన గన్నే రమేష్, ఏసుబోయిన నాసరయ్య, అలానే మన్నయ్య, వీళ్ళ ముగ్గురు తెలుగుదేశం పార్టీలో ఆ గ్రామంలో కీలకంగా ఉన్నారు. 3 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాసరయ్య పొలంలో ప్రొక్లైనర్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తవ్వకాలు నిర్వహించి అక్కడ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని అమ్ముకున్నారు. మళ్ళీ తాజాగా 2 రోజుల నుంచి నాసరయ్య పొలంలో పెద్ద గోతులు పెట్టి ఆ వచ్చిన మట్టిని పూర్తి స్థాయిలో అమ్ముకోవడం జరిగింది. అయితే వెంటనే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాసరయ్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళేమో ఎవరైతే ముగ్గురు తెలుగుదేశం పార్టీలో గ్రామంలో లీడ్లు వ్యవహరిస్తున్నారో వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా మమ్మల్ని కాపాడాలి, మా పొలం తవ్వేస్తూ ఉన్నారు, మట్టి అమ్ముకుంటూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు, కలెక్టర్ జోక్యం చేసుకోవాలి, లేకపోతే మా కుటుంబానికి ఆత్మహత్య చరణమని నాసరయ్య వేడుకుంటూ ఉన్నాడు. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.